హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో గజేంద్ర మోక్షం కథ గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మధ్యంలో త్రికూటం అనే పర్వతం ఉంది. ఆ పర్వతానికి 3 శిఖరాలున్నాయి. ఒక శిఖరం బంగారంతో, ఇంకో శిఖరం ఇనుముతో, మరొకటి వెండితో ఉండేవి. ఆ కొండల మీద రకరకాలైన గగనచారులు, కిన్నెరలు విహరిస్తూ ఉండేవారు. ఆ పర్వతం మీద ఉన్న అడవులలో అడవి దున్నలు, ఖడ్గమృగాలు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర మృగాలతో పాటు ఏనుగులు కూడా ఉండేవి. ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటే ఆ ప్రదేశంలో అంధకారం అలముకునేది. ఒకరోజు ఆ ఏనుగు గుంపులు ఆహారం తిని దాహం వేయడంతో తిరుగుతూ తిరుగుతూ అందులోని ఆడ ఏనుగు గజరాజును అనుసరించి ఇంకో సరోవరాన్ని చేరుకున్నాయి. అలా ఏనుగులు చేరుకున్న ఆ సరోవరం అతి విశాలమైనది. ఆ సరోవరం నిండా వికసించిన కలువలు, తామరలు, ఇంకెన్నో జలచరాలు నివసిస్తూ ఉన్నాయి. వాటిలో కొన్ని మొసళ్ళు కూడా ఉన్నట్టు ఏనుగులకు తెలియదు. ఆడ ఏనుగులు దాహ బాధ తీర్చుకొని జలక్రీడలు జరిపి బయటకు వచ్చిన తర్వాత గజరాజు కూడా సరోవరంలోకి ప్రవేశించి నీళ్లు తాగి తొండం నిండా నీరు నింపి గగన వీధికి చిమ్ముతున్నాడు. ఇలా ఆ గజరాజు జలక్రీడ జరుపుతూ ఉన్న సమయంలో ఆ చెరువులో ఉన్న ఒక ముసలి ఆ గజరాజు కాలు పట్టుకుంది. పట్టు విడిపించుకొని తొండతో దెబ్బతీయాలని ఆ ఏనుగు చూసింది. వెంటనే ఆ ముసలి ఏనుగు ముందు కాలు పట్టింది. ఆ ఏనుగు తన దంతాలతో మొసలిని కుమ్మి విడిచింది. అప్పుడు మొసలి వెనుక వైపు వచ్చి ఏనుగు తోకను కుమ్మి చీల్చింది. అలా అవి ఒకదానిని ఒకటి కుమ్మి చీల్చుకొనుచుండగా ఏనుగు బలం సన్నగిల్లుతుంది. జలమే తన నివాస స్థానం అవడం వల్ల ముసలి బలం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో ఏనుగుకి నీరసం వచ్చింది. అప్పుడు ఏనుగు శ్రీ మహావిష్ణువుని తనను కాపాడమని ప్రార్థించింది. అలా ఏనుగు శ్రీ మహావిష్ణువుని పిలిచేసరికి శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో లక్ష్మీదేవి ఒడిలో పడుకునే ఉన్నాడు. అప్పుడు ఏనుగు యొక్క పిలుపు వినగానే శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుని తీసుకుని ఏనుగు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. వెంటనే తన సుదర్శన చక్రంతో ముసలి యొక్క తలను నరికి ఏనుగుని కాపాడాడు. అప్పుడు ఏనుగు తన ప్రాణాలను కాపాడినందుకు శ్రీ మహావిష్ణువుకి కృతజ్ఞతలు చెప్పింది. సో ఫ్రెండ్స్, చూసారుగా గజేంద్ర మోక్షం యొక్క కథ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.